అయ్యా మరి కావాల్సిన వారిని మధ్య క్షేమంగా నడిపించండి. ఇంకా సెలవుండి వెళ్ళాలిగా దాని ఆలోచన కలిగి ఉన్న వారితో మాట్లాడి మీరే సరిగ్గా నడిపించి పెట్టుకోవాలని మరి ప్రార్థిస్తూ ఉన్నా. దయగలిగిన ప్రభావ ముఖ్యంగా తన కూడికి ఆరంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధిని కాపుదల నుంచి మరి ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ హస్తాలు చెప్పుకుంటూ మా రక్షకుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలుగులో 89 పాట పాడుకుందాం. 89. Hey,
500 609 తెలుగులో 609 పాట నంబర్. హిందీ में 199 హిందీ పాత పుస్తకంలో 596 పాత దాంట్లో, కొత్త దాంట్లో 609 హిందీ में 199. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, ఆడెదము ఘనత మహిమ పరిశుద్ధులారా.
వాళ్ళు వస్తామన్నారు భయపడ్డా సర్కార్ ఇప్పుడు సామ్యం తమిళ సామ్యం అదే తెలిసిన పాటే 5వ నంబరు హిందీ వింది మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు మాత్రమే పాడుకుంటాం 1 2 7 8 1 2 7 8 5వ నంబర్ పాట యెహోవా
प्रभु यीशु मसीह नाम में सबको जय मसीह। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు। प्रभु हमको चुनाव करने पूरा रात दिन में समझ के ले गया। మనకి ఈ వారం అంతట్లో దేవుడు రాత్రి పగళ్ళు కాచి కాపాడి తీసుకొచ్చినాడు। और एक उनको पवित्र दिन और पुनरुत्थान दिन के लिए हमको एकत्र किया। మరి యొక్క దినము పరిశుద్ధ దినమున తన పునరుద్ధాన దినమున మరి ఒకసారి అందరినీ ఒక దగ్గరికి నడిపించినాడు। हम आराधना नहीं जाने से पहले हम थोड़ा से प्रार्थना करेंगे। ఆరాధనలోకి వెళ్ళబెట్టే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం। सब उठल भी आओ। प्रेममय सर्वस्व पिता, आपको धन्यवाद देता हूँ इस शाम का समय में प्रभु विद्राप्त में रात के दिन धर्मों को और आपका पंखा के नीचे संभाल के ले गया। प्रभु हर एक दिन और आपका पवित्र दिन विश्राम दिन में एकत्र किया, इसलिए हम आपको धन्यवाद देता हूँ। मंडल का प्रार्थना में और नकल आराधना में और अविकल प्रार्थना में और पवित्र ध्यान में और आपका दास व्यवहार करके प्रभु आप हम लोग को चला के लिखा, इसलिए हम धन्यवाद देता हूँ। प्रभु पिता परमेश्वर अभी आपका मंडल में जितना भाई बहन चले आ नया भाई लोग चले आपको हम धन्यवाद देता हूँ। प्रभु पिता आप आगे वचन में जाने के लिए मैं इतना पिता में पापी है प्रभु, दिन दरिद्र है प्रभु, हमें इतना जानकारी अभी नहीं है प्रभु, बुद्धि है प्रभु, मेरे को आपको लहमत होके आपको बुद्धि ज्ञान आपका आंखों में विकास करके फोटो से आपका बात आने के लिए आप सहायता कर आपका दास ने पवित्र आत्मा भर के उच्च से काम से सहायता कर सहायता कर और आगे वचन में जाने के लिए करो पिता आपको मंगता पिता तेरा प्रार्थना सुन के और स्वीकार करती आमीन। हम पसंद के लिए हम थोड़ा वचन देखेंगे। మరి మనం ఆరాధనకు వెళ్ళబెట్టే ముందు చిన్న వాక్యాన్ని చూసుకుందాం। वचन संहिता 47 अध्याय కీర్తనల గ్రంథము वचन संहिता 47 अध्याय 47వ అధ్యాయము अध्याय पूरा पढ़ेंगे। కీర్తనలు 47 वचन संहिता 47 अध्याय तमिल ट्रांसलेशन भजन संहिता 47 अध्याय इसमें 9 वचन है, हम पूरा वचन बारी बारी पढ़ेंगे। కీర్తనల గ్రంథము 47 సంగీతం 47 10 వచనం వెనుక మారి మారి పడుచుకుందాం, మార్చి చదువుకుందాం। కీర్తన గ్రంథము 47వ అధ్యాయం అంతా प्रभु का दास पहले एक वचन पढ़ेंगे, हम दूसरा वचन पढ़ेंगे। సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి। ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుకును। దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, అపూర్వ ధ్వనితో యెహోవా ఆరోహణమాయను। ఏడు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యంగా కీర్తనలు పాడుడి। తొమ్మిది జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు। इधर और कौरव का पुत्र और हम लोग को बोलता है कि परमेश्वर को और हम लोग को भजन और गाना। కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది। వాళ్ళు ఏమంటున్నారంటే జయధ్వనులతో
జపట్లతో సర్వజనులారా ఆర్భాటంతో దేవుని స్తుతించుడని. అయితే పరమేశ్వరం सारा पृथ्वी को और महान राजा है। మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మహోన్నతుడు భయంకరుడైన కూడా సర్వభూమికి మహారాజా అయినట్టు కూడా మనం చూస్తాం. इसके लिए परों का संतान बोलता है कि अरे परमेश्वर को आप थाली बजा के और स्तुतिगान करो. మరి అందుకనే కోరహ కుమారులు అంటున్నారు చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని ఆరాధించడని. इसके परमेश्वर इतना महान है और ये सारा पृथ्वी में जो सृष्टि हुआ सबसे महान राजा है. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడనంటే జనములకందరికీ కూడా సర్వ సృష్టిని కూడా లోబర్చినట్లుగా చూస్తాం. इसके लिए जगत में हम लोग के लिए इनको एक लता पुत्र और जगत में हमको परीक्षा करने के लिए नहीं भेजा, हमको उद्धार करने के लिए भेजा. మరి ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని పరీక్షించడానికి కాదు కానీ వాళ్ళని మనల్ని రక్షించడం కొరకే పంపించినాడు. हम तो बहुत बुरा पापी है. हमలో మనమైతే ఎంతో ఘోరమైనటువంటి పాపములు పడి ఉన్న వారము. फिर भी परमेश्वर उनको हाथ से हमको बनाया, इसके लिए वो भूल नहीं सकता उनको एकलौता पुत्र को धरती में भेजा. మరి ఇక్కడ అందుకనే మనల్ని తన చేతులతో నిన్ను నన్ను నిర్మించినాడు కాబట్టి ఆయన మన కొరకు వచ్చి ఉంటున్నాడు. इसके लिए परमेश्वर और हम कितना भी पाप करेगा, कितना भी बीमार में रहता है, कितना भी हम तकलीफ उठाता है, ये तकलीफ हम नहीं उठाता है और कलवर क्रूस में यीशु मसीह उठाता है. మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు ఎంతో మరి ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉంటాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వాటన్నిటిని కూడా తన పైన వేసుకునేవాడుగా ఉంటాడు. इसके लिए हम पिछला हफ्ते में उपासना में हम वचन में सुना यशायाह का 51 अध्याय 4 वचन में सुना. మరి ఇలా కిందటి వారము చూసినట్లయితే మనం యెషయా గ్రంథంలో కూడా చూసుకుంటూ వచ్చినాం. 51 अध्याय का 4 वचन सब मिलके पढ़ेंगे. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4 వచనం. 4 వచనం. 4 వచనం. యెషయా పుస్తకం 53వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 51 का 4. చేతులు పడుచు. అందరం చేతులు వాసికలాం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనతో మొత్తబడిన వారుగాను, దేవుని వల్ల బాధపడిన వారుగాను, శ్రమను తినవారిగాను మనం అతన్ని ఎంచితిమి. इधर हमारा सारा बीमारी, तकलीफ, दुख, पीड़ा, कष्ट कौन उठाता है? మరి ఇక్కడ చూసినట్లయితే మన అతిక్రమములను మన దోషములను అన్నిటిని కూడా ఆయన భరించినట్టుగా మనం చూస్తాం. இங்க நாம் பார்க்கிறோம் அவர் நம்முடைய காயங்களையும் நம்முடைய வேதனைகளையும் எல்லாவற்றையும் அவர் சுமக்கிறவராய் காணப்படுகிறார். इसके लिए யோவான் सरता और 3 अध्याय में निकले कितना बड़ा यीशु मसीह को परिचय करता है. फिर भी परमेश्वर और 17 वचन में बताता है कि धरती पर में आप लोग उद्धार करने के लिए मेरे एकलौता पुत्र को भेजा, लेकिन आपको परिचय करने के लिए नहीं भेजा. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే మనల్ని ప్రభువైన యేసుక్రీస్తును పరీక్షించడానికి పంపలేదు కానీ నిన్ను నన్ను లోకమంతటిని కూడా రక్షించడం కొరకే పంపించినట్లుగా మనం చూస్తాం. நாம் பார்க்கிறோம் யோவானின் சுவிசேஷம் 3వ అధ్యాయం 10వ వచనத்திலே தேவன் என்கிற இயேசு கிறிஸ்துவை நம்மை சோதிக்கும் பொருட்டாக அவர் இந்த பூமியில் அனுப்பாமல் நம்மை ரட்சிக்கும் பொருட்டாக அவரை இந்த பூமியிலே தந்தறினார். ये वचन सब लोग को बाइबल निकालने सब मिलके पढ़ेंगे. మనం అందరం యోహాను सरता 3 अध्याय యోహాను సువార్త 3వ అధ్యాయం 16 யோவானின் சுவிசேஷம் 3వ అధ్యాయం 17వ వచనం. అందరం சேர்ந்து వాసికలాం. 17వ వచనం యోహాను సువార్త 3:17 లోకము తరపు அவரை அனுப்பினார். इधर परमेश्वर का वचन बताता है कि परमेश्वर जगत में और एकलौता पुत्र को और विचार करने के लिए नहीं भेजा, उद्धार करने के लिए भेजा. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు తీర్చుటకు ఆయన లోకములకు పంపించలేదని చూస్తాం. இங்க நாம் வாசிக்கிறோம் அவர் உலகத்தை ரட்சிக்கும்படியாகவே உலகத்திற்கு வந்தாரே ஒழிய அவர் நம்மை ஆக்கடிக்கலாக தீர்க்கும்படியாக வரவில்லை. परमेश्वर कितना महान अचंभित काम और हमको कितना उद्धार किया और हम और पहले इतिहास में देखेगा तो वचन में हमको मालूम पड़ता है. ఇక్కడ చూసిన మొదటి దినవృత్తాంతం 16 అధ్యాయం पहले इतिहास 16 अध्याय మొదటి దినవృత్తాంతములు
16వ అధ్యాయము 1 నారాగమం 16వ అధికారం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 1 నారాగమం 16వ అధికారం 23 నుండి 31. 23 నుంచి 31 వరకు మనం గమనించినట్లయితే 23லிருந்து 31 வசனத்தை பார்ப்போமானால் వరి కొడిగే మార్చి చదువుకుందాం. நாம் மாறி வாசிக்கலாம். సర్వ పూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినమైన రక్షణను ప్రకటించుడి. యెహోవా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినంత తగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగీలపడుడి. యెహోవా అందరం కలిసి చదువుకుందాం. परमेश्वर का वचन, परमेश्वर कितना महान अचंभित काम किया। परमेश्वर का वचन इधर सारा हमको बारी बारी करके लिखा है। మనం ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు మనం చదివిన వాక్య భాగం మార్చి చదువుకోవచ్చా? நாம் இப்போது வேத வாசித்தலே மாறி வாசித்தோம். इसके लिए परमेश्वर हमारा जीवन में अब हम लोग बोल नहीं सकते हैं, हमारा ऊपर कोई आपस बोलते हैं, लेकिन यीशु मसीह कभी ऐसा नहीं पुकार के नहीं होता है। మనం చెప్పిన స్థితిలో వల్ల యేసు ప్రభు ఆయన తిరిగి మన పక్కన మాటలు చెప్పినట్టు మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన పోరాడినట్లుగా చూస్తాం. இதை நாம் பார்க்கிறோம். கர்த்தர் இயேசு கிறிஸ்து நம்முடைய பட்சமாய் அவர் போராடியதை பார்க்கிறோம். इधर नया नियम में हम एक स्त्री के बारे में देखेंगे. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ గురించి చూసినట్లయితే புதிய ஏற்பாட்டிலே ஒரு ஸ்திரியை குறித்து நாம் பார்க்கிறோம். लूकास वार्ता 7 अध्याय और 41 से 50 तक बारी पढ़ेंगे. లూకా సువార్త 7వ అధ్యాయము లూకా సువిశేషం 7వ అధికారం 41 से 50 तक हम लोग बारी पढ़ेंगे. 41 నుంచి 50. 7వ అధికారం 41 ఇருந்து 50 వరకు. प्रभु का दास 41 पढ़ेंगे, हम 42 पढ़ेंगे. अब 41 నుంచి 50 వరకు లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువిశేషం 7వ అధికారం 41 ఇருந்து 50 వరకు நாம் మారి వాసిக்கலாம். అప్పుడు యేసు అప్పు ఇచ్చువాని ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దినారములను, మరి ఒకడు 70 దినారములను అచ్చియుండిరి. అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా ఇచ్చితివని అతనితో చెప్పి నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడును అని తమలో తాము అనుకొనసాగిరి.
మనం ఇక్కడ చూసినటువంటి వాక్యంలో இங்க நாம் பார்த்த வேத வாக்கியம் इधर दो व्यक्ति और बहुत और भाग्य हो गया था पैसा। మరి ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు చాలా అప్పులో ఉన్నట్లుగా మనం చూస్తాము. இங்க நாம் பார்க்கிறோம் இரண்டு பேர் கடன் பட்டிருக்கிறார்கள். लेकिन दो व्यक्ति का कोई भी मार्ग नहीं है उनको देने के लिए। మరి వాళ్ళిద్దరి దగ్గర కూడా మళ్ళీ తిరిగి చెల్లించడానికి వారి దగ్గర ఆ డబ్బు లేదు. அந்த இருவரிடத்திலும் கடனை திருப்பி கொடுக்கும்படியாக பணம் இல்லை. लेकिन सीमोन और यीशु मसीह पूछता है, మరి ఇక్కడ యేసు ప్రభు సీమోన్ అడుగుతున్నాడు. இங்கே கர்த்தர் இயேசு கிறிஸ்து சீமோன் இடத்திலே கேட்கிறார். और एक तो 50 है और एक तो 500 है। మరి ఒకరి దగ్గర ఒకరు 50 దినారములు మరొకరు 500 దినారములు అప్పు ఇచ్చేవాడు అనుకున్నారు. ஒருவருக்கு 50 வெள்ளிக்காசு ஒருவருக்கு 500 வெள்ளிக்காசு. और दोनों को माफ किया। మరి ఇద్దరిని కూడా క్షమిస్తూ వచ్చినారు. இப்பொழுது இந்த இருவருடைய கடனையும் அவர் அடைத்து விட்டார். और कौन ज्यादा प्रेम करेगा? మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా క్షమాపణ దొరికిందని இப்பொழுது இந்த இருவரில் யார் அதிக அன்பை செலுத்துவார்கள்? लेकिन सीमोन पीतर बोलता है कि మరి ఇక్కడ సీమోను పేతురు అంటున్నాడు. இங்க சீமோன் பேதுரு சொல்கிறார், जिसको और ज्यादा और क्षमा किया। మరి ఎవరైతే ఎక్కువగా ఇచ్చేదిన్నారో వాళ్ళకి అనిపిస్తుంది అని చెప్పాడు. இங்கே யாருடைய கடன் அதிகமாக மன்னிக்கப்பட்டதோ அவன் அதிகமாய் அன்பு செலுத்துவான். लेकिन जब जगत में सोच विचार के बारे में हम लोग भी ऐसे सोचेगा। మరి మనం కూడా మన సాధారణంగా అలాగే ఆలోచన చేస్తాం. இந்த உலக ரீதியாக பார்க்கும் பொழுது நாமும் அவ்வாறு தான் யோசிப்போம். लेकिन परमेश्वर का सोच विचार अलग रहता है। మరి దేవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. ஆனால் கர்த்தருடைய ஆலோசனையோ வித்தியாசமாக வேறுபாடாக காணப்படுகிறது. इसके लिए और माँ को बोला है कि आपका विश्वास आपको और झंझा किया आप शांति में चले जा। మరి ఇక్కడ చూసినట్లయితే 50 వచనంలో చూసిన అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను సమాధానం కలదానవే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. இங்கே பார்க்கிறோம் 50 வசனத்தில் அந்த ஸ்திரீ இடத்தில் தேவன் சொல்கிறார், உன் விசுவாசம் உன்னை ரட்சித்தது, சமாதானத்தில் போ என்றார். लेकिन इधर तो आगे वचन पढ़ेगा तो परमेश्वर हमारे पास आएगा तो हम उनको पाँव के लिए और पानी भी नहीं दे सकते हैं। మరి ఇక్కడ చూసినట్లయితే పై వచనాలు గమనించినట్లయితే యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇచ్చినట్లుగా మనం చూడము. ஒரு 2-3 வசனங்களை மேலே பார்க்கும் பொழுது கர்த்தர் இயேசு கிறிஸ்து வரும் பொழுது அவருடைய கால்களை கழுவும்படியாக தண்ணீர் கூட தரவில்லை. लेकिन इधर और स्त्री का आग से लोम से और जो पानी से और उनको पाँव धोने का कोई नहीं करता है। మరి ఒక స్త్రీని గమనించినట్లయితే కన్నీళ్లతో దేవుని యొక్క పాదములు కడిగినట్లుగా మనం చూస్తాం. ஆனால் அந்த ஸ்திரீயை நாம் பார்க்கும் பொழுது அவருடைய கண்ணீரினாலே தேவனுடைய கால்களை கழுவினார். लेकिन उनका एक माथे में बाल उनको इतना सीरियस है लेकिन वो उससे पोछने का नहीं करता है। మరి ఇక్కడ చూసినట్లయితే తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినట్లుగా మనం చూస్తాం. இங்க பார்க்கிறோம் அவருடைய தலைமயிரினாலே அவருடைய பாதங்களை துடைக்கிறார். लेकिन परमेश्वर वो कुछ नहीं बोल सकता है लेकिन वो उसके बारे में यीशु मसीह सारा बात बोलता है। మరి దేవుడు యేసు ప్రభుల వారు ఆ స్త్రీ గురించి అక్కడ క్లుప్తంగా వివరించినట్లుగా మనం చూస్తాం. இங்கே கர்த்தர் இயேசு கிறிஸ்து அந்த ஸ்திரீயை குறித்து மிகவும் குறிப்பிட்டு சொல்கிறதை நாம் பார்க்கிறோம். इसके लिए हम लोग भी जगत में जितना पाप में घूमता है और बुरा काम करता है लेकिन हम प्रभु को और पूरा हृदय से विश्वास नहीं करता तो हम शांति से नहीं जा सकते हैं। మరి ఇక్కడ చూసినట్లయితే మనం ఎన్ని పొరపాట్లు ఎన్ని తప్పుడు పాపాలు చేసినప్పటికీ మన ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పశ్చాత్తాపడకపోతే మనం సమాధానంగా ప్రభువుని ఆరాధించలేము. இதை பார்க்கிறோம், அது நாம் எவ்வளவு பாவம் செய்திருந்தாலும் அதை தேவனிடத்தில் அறிக்கையிட்டு அவருடைய பாதத்தில் வராவிட்டால் நாம் சமாதானத்தோடு அவரை ஆராதிக்க இயலாது. और तीसरा बात हम देखेंगे మూడవ భాగంలో మనం చూసుకున్నట్లయితే மூன்றாம் பாகத்தில் பார்க்கும் பொழுது मत्ती का सुसमाचार మత్తయి సువార్త மத்தேயு எழுதின சுவிசேஷம் 26 अध्याय 26 26వ అధ్యాయము 26ஆம் அதிகாரம். మత్తయి సువార్త 26వ అధ్యాయము மத்தேயு எழுதின சுவிசேஷம் 26ஆம் அதிகாரம் 6 से लेकर 13 पद तक बारी-बारी पढ़ेंगे। 6 నుంచి 13 వరకు మనం మార్చి చదువుకుందాం. 6ஆம் வசனத்திலிருந்து 13ஆம் வசனம் வரைக்கும் நாம் மாறி மாறி வாசிக்கலாம். యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు గుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. తెలుగులో 2 వచనాలు కలిసి ఉన్నాయి. 6-7 చదవండి. 7ஆம் வசனம், அவருடைய சீஷர்கள் அவரை கண்டு விசனமடைந்து, இது இந்த வீண் செலவு இதற்கு.
9 దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునే అనిరి. బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెబుతున్నానని వారితో అనెను. परमेश्वर का वचन इधर स्त्री के बारे में सारा जगत में इधर सुसमाचार बांटता है और स्त्री के बारे में बोलने के लिए पवित्र का बाइबल में लिख के भेजा। మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు, మరి ఎక్కడైతే స్వార్థ ప్రకటింపబడుతుందో అక్కడ స్త్రీ గురించి కూడా అనేకులకు ప్రకటింపబడుతుంది, జ్ఞాపకార్థంగా చెప్తా ఉన్నాడు. இயேசு கிறிஸ்து சொல்கிறார், என்னோட சுவிசேஷத்தை எந்த உலகத்தில் எந்த பகுதியிலே சொல்லப்படுகிறதோ அங்கு இந்த ஸ்திரியானவர் எனக்கு நினைவுகூரப்படுவார் என்று சொல்கிறார். लेकिन वो स्त्री और परमेश्वर को यीशु मसीह को इतना उत्तम काम किया, लेकिन इधर लोग भी इसके यूदा ने बोलता है कि ये कितना बुरा काम किया। మరి ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీ ఎంతో ఉత్తమమైన మరి గొప్ప పని చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఏమని చెప్తున్నాడంటే నువ్వు ఎందుకు ఇలాంటి పొరపాటు చేశావని అంటున్నాడు. இந்த பார்க்கிறோம், அந்த ஸ்திரியானது எவ்வளவு உன்னதமான ஒரு காரியத்தை செய்து கொடுத்து கூட கர்த்தருடைய சீஷராகிய இஸ்கரியோத்து யூதா சொல்கிறார், இந்த வீண் செலவு என்னத்திற்கு என்று. इसके लिए हम हर प्रभु को जान के विश्वास करके और दिन रात परमेश्वर को स्तुति आराधना करेंगे तो लोग रहता है कि क्यों धरती में आपको उपासना करता है। మరి ఇక్కడ చూసినట్లయితే మనము విశ్వాసంలో బలపడి ప్రభువుని ఆరాధించే వారంగా ఉన్నప్పుడు మరి ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు కూడా మనకు ఆటంకంగా ఉంటారు. இந்த பார்க்கிறோம், கர்த்தரை நாம் ஆராதிக்கும் பொழுது இந்த உலகத்தின் பார்வையிலே இது வீணான செயல் என்று அவர்கள் சொல்லக்கூடும். इसके लिए हम पहले इतिहास में देखा है कि और सारा जगत में जितना देवता है वो मूर्ति है, लेकिन हमारा परमेश्वर जीवन का परमेश्वर है। మనం మొదటి దిన వృత్తాంతంలో ముందుగా చూస్తూ వచ్చినట్లుగా మరి అక్కడ ఈ లోక సంబంధమైన వాటన్ని దేవుళ్ళన్నిటివి పుట్టి విగ్రహాలే గాని మన దేవుడు సజీవుడైన దేవుడని మనం చూస్తూ వచ్చాం. நாம் 14 அதிகாரத்தில் பார்த்தோம், சகல ஜனங்களுடைய தேவர்களும் விக்கிரகங்கள் தானே, கர்த்தரோ வானங்களை உண்டாக்கினவர். इसके लिए हम उपासना में जाएंगे మరి ఆ వచనం దగ్గరికి వెళ్దాం. और ये वचन पढ़ के हम उपासना में जाएंगे. మరి ఆ వచనాన్ని చదువుకొని మనము ఆరాధనకు వెళ్దాం. இந்த ஒரு வசனத்தை வாசித்து நாம் ஆராதனைக்குள்ள பிரவேசிக்கலாம். దినవృత్తాంతములు 16 ఇదో వచనం 26వ వచనము 1 அதிகாரம் 26వ వచనం. జనముల దేవతల इसके लिए हमारा परमेश्वर जीवन का परमेश्वर है. நம்முடைய தேவன் ஜீவனுள்ள தேவனாய் காணப்படுகிறார். మన దేవుడు సజీవుడు జీవం గల దేవుడై ఉన్నాడు. इसके लिए कौरव का संतान पुत्र लोग बोलता है कि परमेश्वर को थाली बजाओ, स्तुति करो और सारा जगत को अभी महान राजा है. అందుకనే కోరాహు కుమారులు అక్కడ కీర్తనలో మనము చదువుతూ వచ్చిన విధంగా వాళ్ళు అంటున్నారు, అందుకనే మీరు చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి ఆరాధించండి మరి అని 47వ కీర్తనలో మనం చదువుతూ వచ్చినాం. இதைத்தான் நாம் சங்கீதம் 47ஆம் அதிகாரத்திலே கோராஹு குமாரர்கள் சொல்கிறார்கள், தேவனை நோக்கி கை தட்டுங்கள், அவரை ஆராதியுங்கள் என்று அங்கே எழுதப்பட்டிருக்கிறது. इसके लिए परमेश्वर वचन आशीर्वाद करो. सब भाई बहनों को परमेश्वर आत्मा है, आत्मा से सच्चे से हम आराधना करना. మరి ఇక్కడ దేవుడి మాటలతో ప్రభువుని మనము ఆరాధించినట్టు ప్రభు సహాయం చేయగలక. நாம் இந்த வார்த்தைகளை கொண்டு தேவனை ஆராதிக்கும்படி கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. రండి దయచేసి క్లుప్తంగా మనం ప్రభువుని ఆరాధిద్దాం. நாம் சுருக்கமாக தேவனை ஆராதிக்கலாம். ఎన్నో సార్లు నీ కృపను విడచియుంటినో ప్రభు, మన్ననతోడ నీదరిన్ చేర్చినంచనించితివి, మన్ననతోడ నీదరిన్
చేర్చిన క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. కృప కనికరం గల తండ్రి, దయగలిగిన నా ప్రభువ, సజీవుడమైన నా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉంటున్న నా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. ఆనాడు సముద్రమును భూమిని ఆకాశమును వీటిని సమస్తమును సృష్టించిన సృష్టికర్తవయ్యండి, దయగల దేవుడవుగా కృపగల దేవుడవుగా నేను నిత్య జీవం పొందుకున్నట్టు కొరకై తండ్రి నాకు తీర్పు తీర్చడానికి రాలేదు కానీ తండ్రి నన్ను రక్షించిన కొరకే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చి నేను చేసిన పాపములను అపరాధములను శాపములను నరక వేదనలన్నింటినీ తప్పించిన కొరకై దయగలిగిన తండ్రి కల్వరి సిలువలో మీరు వేదన పడినందుకు నీకు వందనాలు. మీరు మన అతిక్రమములకు నా దోషముల కొరకై ప్రాయశ్చిత్తం మీరు కల్వరి సిలువలో చేసినందుకు నేను స్తుతిస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా అనుదిన జీవిత యాత్రలో పలుమార్లు తెలిసి కొన్నిసార్లు తెలియని కొన్నిసార్లు నీకు విరోధముగా పాపాలు చేస్తూ పడిపోతూ చెడిపోతున్నటువంటి నన్ను క్షమించుతూ తిరిగి సమకూరుస్తూ నీ రాకడకు సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. నా కొరకు స్థలం సిద్ధపరిచి వచ్చి తీసుకెళ్తానని ప్రభు వాగ్దానం కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ దినదినము నన్ను కాపాడుతున్న నీకు నేనేమి ఇవ్వగలను, ఏమి ఇచ్చినప్పటికీ రుణస్తుని ఒప్పుకుంటూ నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన నిమిత్తమై తెలుగులో 209, హిందీ में 166, హిందీ में 166, తెలుగులో 209, పాత పుస్తకంలో 207, 147, 147 गाएंगे। रक्षकुडा येसु प्रभु स्तोत्रमु देवा सत्यमय नित्यमय
మనము బైబిల్ పల్లవిని తెలుగులో హిందీలో తమిళ్లో పాడుకుంటాం. நம் வேதாக பதவி தெலுங்கு தமிழ் ஹிந்தியிலே நாம் பாடலாம். పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो इसको रोज बरोज सामने कतरा कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. वासिक सिरंद पुस्तकं वेदं, वासिक सिरंद पुस्तकं वेदं, आन्ध्रं निवासितं कुन्द्रमल्लडतवे आमसिक सिरंद पुस्तकं वेदं. మనం బైబిల్ పల్లవిని ఎందుకు పాడుకుంటాము? நாம் வேதாக பதவி எதற்காக பாடுகிறோம்? మన వార జీవితం అంతా జ్ఞాపకం చేసుకోవడానికి, நம்முடைய கடந்த வாரத்தின் வாழ்க்கையை நாம் நினைத்து கூறும்படியாக. గుర్తు చేసుకోవాలా వద్దా? நாம் நினைவு கூற வேண்டுமா வேண்டாமா? ఖచ్చితంగా వారంలో మనం ఏం చేశాము అనేది కంపల్సరీ మనం ఈ దినమును గుర్తు చేసుకోవడానికే. இந்த நாளிலே கடந்த வாரம் முழுவதுமாக நாம் எவ்வாறு இருந்தோம் என்பதை நாம் நினைவு கூற வேண்டும். ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఉన్నాం, ఏం మాట్లాడాం, ఏ విధంగా జీవించాం, ఎలా ఉన్నాం అన్ని కదా మన ప్రభు వాళ్ళను సమీపిస్తున్నప్పుడు గమనించుకునేది. நாம் கர்த்தருடைய பந்தியினிடத்தில் வரும் பொழுது கடந்த வாரம் முழுவதுமாக நாம் என்ன பேசினோம், எவ்வாறு வாழ்ந்தோம், என்ன செய்தோம் என்பதை குறித்து நாம் நினைத்து பார்க்க வேண்டும். ఇప్పుడు ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ ఇలా చేయమని? இதை இவ்வாறு செய்ய வேண்டும் என்ற கட்டளையை யார் நமக்கு கொடுத்தது? ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. கர்த்தராகிய இயேசு கிறிஸ்து அல்லவா? ఏమని చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడం చెప్పాడు. என்ன சொன்னார்? என்னை நினைவு கூறும்படி இதை செய்யுங்கள் என்றார். ఏం జ్ఞాపకం చేసుకోవాలి? என்னவென்று நினைவு கூற வேண்டும்? యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நினைவு கூறுவது என்றால் என்ன? ఆయన సర్వమును గుర్తించాలి కదా. அவரை குறித்து సర్వத்தையும் நாம் నిனைவு కూర வேண்டும். ఆది నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, ఏంటి, ఇంకా మనమందరం ఎలాంటి వాళ్ళము, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఇదంతా కదా మనం గుర్తుంచుకోవాలి, తెలుసుకోవాల్సింది. அவர் எப்பேற்பட்டவர், அவர் என்ன செய்தார், அவர் நமக்காக என்ன செய்திருக்கார், நம்முடைய நிலைமை எப்படி இருந்தது, இப்போது எவ்வாறாக மாற்றப்பட்டிருக்கும், இவ்வாறாக எல்லா காரியங்களையும் நாம் நினைத்து பார்க்க வேண்டும். కొంచెమన్నా మనం ఏం చేయాలి? కంప్యూటర్లో తిరిగినట్లుగా మన మైండ్ లో ఆ యేసు ప్రభువుని గురించినటువంటి సంగతులు మనకు తిరుగుతూ ఉండాలి. கம்ப்யூட்டரிலே அது எவ்வாறாக ரிவைண்ட் செய்யப்படுமோ அதுபோல நம்முடைய சிந்தனையிலே கர்த்தர் நமக்காக என்ன காரியங்களை செய்தார் என்பதை நாம் திரும்பி திரும்பி ஞாபகப்படுத்தி பார்க்க வேண்டும். మనం ఎక్కడికన్నా వెళ్ళని, ఏ పనైనా చేయని, డ్రైవింగ్ చేయని, డ్యూటీ చేయని, ఇంజనీర్ చేయని, లేబర్ చేయని, నువ్వు ఏ పనైనా చేయని, నీ హృదయంలో మాత్రం యేసు ప్రభు గురించినటువంటి తలంపులు తిరుగుతూనే ఉండాలి, చక్కర్లు కొడుతూనే ఉండాలి. நாம் என்ன காரியங்களை செய்து கொண்டிருந்தாலும், எப்பேற்பட்ட வேலையை பார்த்தாலும், எங்கு சென்று கொண்டிருந்தாலும் கர்த்தர் நமக்காக என்ன காரியங்களை செய்தார் என்பதை நாம் மீண்டும் மீண்டும் நினைத்து பார்த்து கொண்டே இருக்க வேண்டும். ఏ మనుషుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. எந்த மனிதனை குறித்தும் நீங்கள் நினைத்து பார்க்க வேண்டாம். ఎక్కువగా ఎవరి గురించి, దేని గురించి టెన్షన్ తీసుకోవాల్సినంత పని లేదు. எதை குறித்தும் அதிகமான சிந்தையை, டென்ஷனை நீங்கள் கொண்டிருக்க வேண்டிய அவசியம் இல்லை. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? கர்த்தருடைய வார்த்தை என்ன சொல்கிறது? నీ చింత యావత్తు నాకు అప్పచెప్పి, నాకు నువ్వు ప్రార్థన నువ్వు నా కొరకు జీవించు అంతే. உன்னுடைய சிந்தை எல்லாவற்றையும் என்னிடத்திலே நீ கொடுத்து நீ ஜெபம்
செய்ததை விட்டுவிடு என்கிறார். చూసుకుందాం ఒక మాట. நாம் அதை வாசிக்கலாம். రండి பாருங்கள். మొదటి యోహాను 1 యోవాన్ पहला యోహన్నా दूसरा अध्याय 25 वचन. మొదటి యోహాను రెండవ అధ్యాయం 25వ వచనం. 1 యోవాన్ 2వ అధ్యాయం 25వ వచనం. దయచేసి చదవడానికి ప్రయత్నించండి, లేకపోతే వినాలి జాగ్రత్తగా. நாம் அனைவரும் வாசிக்கலாம். வாசிக்க இயலாதவர்கள் அதை நாம் செவி கொடுத்து கேட்போம். అందరం కలిసి చదువుకుందాం. அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். నిత్య జీవం అనుగ్రహించుటయే ఆయన చేసిన వాగ్దానం. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? இன்னொரு முறை வாசிக்கலாம். నిత్య జీవం అనుగ్రహించుటయే ఆయన చేసిన వాగ్దానం. ప్రభు సహాయకుడు చిన్న ప్రార్థన. కర్తరుடைய ఒక్కసారిగా ఒక సిరి జపం చేయலாம். ప్రేమ తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, నీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పిల్లలమైన మేము నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ రక్త మాంసములను ప్రభా మేము పాల్గొనలు పొందే భాగ్యం ఇచ్చినందుకు నీ వందనాలు. అయితే తండ్రి, ఈ వారమంతా మా జీవితం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏం చేశాము, ఎలా ఉన్నాము అనేది తండ్రి నీ బిడ్డలంగా నీ మాటల ద్వారా హెచ్చరింపబడిన వారమే తండ్రి నేను మేము సరి చేసుకొని సమకూర్చుకొని ప్రభువా మీ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తంలో శరీరంలో తండ్రి మా చేయి వేయడానికి చూపించండి. సాధారణంగా నామకార్థంగా ఏదో ఆచార పద్ధతి ప్రకారముగా భయం లేకుండా, భక్తి లేకుండా మా జీవితాన్ని మేము నాశనం చేసుకోకుండా నీ కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తున్నాను. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. రాలేని వారిని మీరు దర్శించమని, ఈ స్థలంలో నిలబడడానికి నేను పనికి రాని వారిని తండ్రి నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ట్రాన్స్లేషన్ విషయంలో కూడా సాయం చేయమని ప్రభావ మరి ఇంకే దాని కూడా కృప చూపించి మీరే మహిమ పొందుకొనమని సమస్తమును మీ హస్తాలకు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసాం. இங்கே நாம் பார்த்தோம். మొదటి యోహాను 2:25. 1 యోవాన్ 2వ అధ్యాయం 25వ వచనం. ఏమని ఆ వాగ్దానం చేశాడు దేవుడు? கர்த்தர் நமக்கு என்ன வாக்குத்தத்தம் செய்திருக்கிறார்? నేను నీకు నిత్య జీవమును ఇస్తాను. உனக்கு நித்திய ஜீவனை கொடுப்பேன். అడగలేదు మనం ఇవ్వమని, நாம் கேட்கிறதை கொடுக்க சொல்லி ఆయనే వాగ్దానం చేశాడు. அவரே நமக்கு வாக்குத்தத்தம் ఇక్కడ செய்திருக்கிறார். అదే రాయబడింది. తానే మనకు చేసిన వాగ్దానం. இங்கே நாம் பார்த்தோம், அவர் நமக்கு செய்த வாக்குத்தத்தம் என்பதை பார்க்கிறோம். ఎవరు చేస్తారు? யார் செய்வார்? 1,00,000 రూపాయలు ఎవరైనా నేను ఇస్తానని వస్తారు ముందుకి? ஒரு லட்சம் ரூபாய் உனக்கு தருகிறேன் என்று யாராவது சொல்வார்களா? நமக்கு முன் வருவார்கள். వారికి వారే ఎవరైనా వచ్చి ఇవ్వగలుగుతారా? தாங்களாகவே முன் வந்து 1 லட்சம் ரூபாய் யாராவது தருவாங்களா? ఈ బ్రదర్ కూడా హిందీనా? ఆహా, హిందీయా? ఓకే. ఇక్కడ గమనించినట్లయితే अनंत जीवन देने के लिए परमेश्वर उसी ने हमको प्रतिज्ञा दिया है. నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవனை అளிப்பேன் என்பதே அவர் நமக்கு செய்த வாக்குத்தத்தம். అందుకొరకే ప్రభు అంటున్నాడు, నేనే దీనిని చేయగలను. கர்த்தர் சொல்கிறார், இதை நானே செய்வேன் என்கிறார். కాబట్టి ఎలా పొందుకోగలుగుతాం? किसी रीति से ये अनंत जीवन हम पा सकता है. இதை நாம் எவ்வாறு பெற்றுக்கொள்வோம்? ఏ విధంగా పొందుకుంటాం? இதை நாம் எவ்வாறு பெற்றுக்கொள்வோம்? ఇక్కడ చూడండి, பாருங்கள். ఇదే మొదటి యోహాను 1 యోవాన్ 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1 నుంచి 1 12 వరకు మనం మార్చి చదువుకుందాం. 1 12 வரைக்கும் நாம் மாறி மாறி வாசிக்கலாம். पहला यूहन्ना 3 अध्याय 1 से 12 तक का बारी-बारी पढ़ेंगे. अनंत जीवन हम कैसा पा सकते हैं, किसी रीति से पा सकता है, हम देख लेंगे. अभी நாம் வாசிக்கலாம், நித்திய ஜீவனை நாம் எவ்வாறு பெற்றுக்கொள்கிறோம் என்பதை குறித்து வாசிக்கலாம். మనం గమనిస్తాం. ఇక్కడ నేను ఒకటి చదువుతాను, మీరు రెండో వచనం हम एक पढ़ेंगे, दूसरा आप लोग पढ़ेंगे. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన గట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనం దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. அவருக்கு ஒப்பாய் இருக்கும் என்று அறிந்திருக்கிறார்.
ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుబడిన ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచుడు కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. మన ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మన ఒకరి మీరు వినిన వర్తమానమే కదా. మనం ఇక్కడ చదివిన దాంట్లో మనకి ఏమర్థమైంది? हम पढ़ा ना हमें 1 से लेके 12 तक क्या समझ में आया हमको? इधर क्या क्या बताया, क्या क्या बात लिखा, हमको बहुत समझ में आने का है. तो नहीं आएगा तो हम अनंत जीवन नहीं पा सकता है. इधर किसी रीति से प्रभु बता रहे वचन के द्वारा हम सुनने का, हम इसमें समझने का. तो इसलिए हमको मालूम पड़ता है మనం విన్నటువంటి భాగంలో నుంచి మనం ప్రతి ఒక్క అంశమును, ప్రతి ఒక్క వాక్యమును మనం విని అర్థం చేసుకునే వారంగా మనం ఉండాలి. நாம் வாசித்த வேதாகத்தை ஒவ்வொன்றாக நாம் அவைகளை படித்து அவைகளுடைய அர்த்தத்தை நாம் தெரிந்து கொள்ள வேண்டும். ఇప్పుడు మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? நாம் నిత్య జీవனை పెట్టుకోవాలి வேண்டும் என்றால் நாம் என்ன செய்ய வேண்டும்? अनंत जीवन पाने के लिए क्या करना है? हम तीसरा अध्याय 4 वचन में देखता है. 4 वचन 3 अध्याय 4 वचन చదువుదామా? நாம் வாசிக்கலாம். 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయక ఎవడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. న్యాయ ప్రమాణத்தை మీదుகிறதே పాపం. మనకి ఎవరైనా పెద్దలు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, చెప్పిన మాట వినకపోతే ఎంత బాధ ఉంటుంది? ஒருவேளை நம்முடைய வீட்டிலே நம்முடைய பெற்றோர்களோ அல்லது பெரியோர்களோ அல்லது வேலை செய்கிற இன்ஜினியர்களோ ஏதோ ஒரு காரியத்தை சொன்னால் அவர்கள் செய்யாமல் இருந்தால் எவ்வளவு ஒரு வேதனை உண்டாகும். समझ में आया ना? अगर हमारे घर में माँ बाप भी हो और काम पे इंजीनियर फोरमैन भी हो और बड़े लोग जो भी हो, कुछ बात बोलेंगे तो हम नहीं सुनेगा, नहीं क्या आएगा, तो हमको कैसा लगता है? अच्छा नहीं लगता है ना? इसीलिए हम यही देखने का है, परमेश्वर जो बात बोल रहा है, जो आज्ञा दे रहा है, अगर वो तो हमको करना चाहिए ना, तभी हम अनंत जीवन पा सकता है. దేవుడు ఏదైతే ఆజ్ఞిస్తున్నాడో దాన్ని చేసి చూడాలి కదా. ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే அந்த நித்திய ஜீவனை பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் கர்த்தர் நமக்கு என்ன கட்டளையை கொடுக்கிறாரோ அந்த கட்டளையை நாம் கீழ்ப்படிந்து செய்ய வேண்டும். చూడండి మనం ఇక్కడ ఏం చూస్తాము? వారిలో என்ன செய்யணும் பார்க்கிறோம். 12వ వచనంలో ఏమని రాయబడింది? 12వ వచనం என்ன எழுதியிருக்கிறது? చదవండి ఎవరైనా ఒకరు. पढ़ लीजिए, कोई भी एक आदमी पढ़ सकता है. మనం కయ్యను వంటి వారమై ఎట్లుండాలంట? కిసి రీతి से नहीं रहना. ఎవరైనా చెప్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న సొలొమోన్ లాగా మనం ఉండొద్దు, ఆనోకు లాగా మనం ఉండొద్దంటే ఎంత బాధ ఉంటుంది? இங்க இருக்க பார்க்கிறோம், இங்க இருக்க சாமுவேல் போல இருக்க வேண்டாம், அல்லது ஆனோக்கை போல இருக்க வேண்டும் என்று சொன்னால் நமக்கு எவ்வளவு ஒரு வேதனை உண்டாகும். ఇక్కడ పేరు పెట్టి చెప్తుంది దేవుని వాక్యం. இங்கு தேவனுடைய வார்த்தை பேரை குறிப்பிட்டு சொல்கிறது. ఎంత బాధ, எவ்வளவு வேதனை. ఒక ఇంట్లో 4 పిల్లలు, 3 పిల్లలు, 2 పిల్లలు, ఇంత లేకపోతే ఇంకా ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటే వీడు ఇలాంటి వాడు అలాంటి అంటే ఇంత బాగుంటుంది. ஒரு வீட்டிலே 3 பிள்ளைகள் 4 பிள்ளைகள் இருக்கும் பொழுது இவன் இப்பேற்பட்டவன் என்று சொல்லும் பொழுது எவ்வளவு வேதனையான காரியமாய் காணப்படும். ఎందుకు అలాగా మనము అంటాము? எதற்காக அப்படி சொல்கிறோம்? వారి వారి ప్రవర్తనను, వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టే కదా మనం అనేది. அவரவருடைய செயல்பாடுகள், அவரவருடைய ஆலோசனைகள் அப்படி இருப்பதனாலே நாம் சொல்கிறோம். அவர் एक घर में 3-4 भाई रहेगा, 3-4 बेटा रहेगा और घर में पूरा रहेगा,
तो ये ऐसा है वो ऐसा है, ऐसे क्यों बोलते हैं? वो उसका परिवर्तन, उसका सोच का वजह से ही हम बोलता है ना। हाँ सही है ना। तो इधर बोलता है एक आदमी कयीन का तरह नहीं रहना। कितना बुरी बात है ये, ఎంత బాధకరమైనటువంటి మాట ఇది. எவ்வளவு வேதனையான ஒரு சுகம் இது காணப்படுகிறது. ఒక మనిషిని పేరు పెట్టి వాడిలాగా ఉండకూడదు అని చెబితే ఎంత ఆ మనిషికి ఎంత చిన్నతనంగా ఉంటుంది. ஒரு மனுஷனை அவருடைய பெயர் கொண்டு அந்த மனிதனை போல இருக்க வேண்டாம் என்று கர்த்தர் சொல்கிறார். அது எவ்வளவு ஒரு கடினமான காரியமாக காணப்படுகிறது. ఇక్కడ మనం ఒక ఆమె చూస్తాము. యాకోబు రాసిన పత్రిక, యాకోబు का पत्री और दूसरा अध्याय 25 वचन 26 वचन 25-26 वचन 25-26 యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 25-26 వచనం. అందరూ కలిసి చదువుకుందాం. యాకోబు எழுதின நிருபம் இரண்டாம் அதிகாரம் 25-26 வசனம். எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். అందరూ కలిసి చదువుకుందాం. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். దయచేసి అందరూ తీయాలి. எல்லாரும் எடுக்க வேண்டும். అటువలనే రాహాబు వేశ్యకు దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వాటిని పంపేసినప్పుడు క్రియలకు మాత్రం నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణం లేని శరీరం ఎలా ఉంటుందో అలాగే క్రియలు లేని విశ్వాసంలో కయీన్ कौन है? కయీన్ యారు? కయీన్ ఎవరు? కయీన్ యారు? మొదటి పుత్రుడు. ప్రపంచానికి మొదటగా పుట్టినటువంటి కుమారుడు. శారీర భార్య భర్తలకి కలిసి சரீர பிரகாரமாக ஒரு புருஷனுக்கும் மனைவிக்கும் பிறந்த இந்த உலகத்திலேயே பிறந்த முதல் குமாரன் మన మూల పితరుడు, நம்முடைய மூலபிதா. రాహాబ్ ఎవరు? राहाब यार है? राहाब कौन है? राहाब कौन है? कयीन कौन है? कयीन पहले बेटा है दुनिया में शारीरिक विधि से. जब आदम और हवा शादी हो गया, परमेश्वर ने एकता किया, बाद में कयीन पहले बेटा है. लेकिन राहाब कौन है? एक वेश्या है. लेकिन उसका विश्वास देखो, इसका परिवर्तन देखो, कैसा कितना उसमें तेड़ा है, कितना विभेद है. మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే కయీను ఎటువంటి వాడు? మొదటి కుమారుడై ఉన్నాడు. మరి దేవుడు ఏర్పరిచినటువంటి కుమారుడై ఉంటున్నాడు. కానీ రాహాబ్ అనే స్త్రీ ఒక వేశ్య అయి ఉంటుంది. కానీ ఆమె ప్రవర్తన, ఆమె యొక్క విశ్వాసం ఎలా ఉంది? కయీను ఎలాంటి ప్రవర్తన ఉంది? దేవుడు ఏం చెప్తున్నాడు? రాహాబు విశ్వాస యోగ్యురాలు, తన ఇంట్లో చేర్చబడ్డది దేవుడి యొక్క ఇంట్లో. కానీ కయీను వెలువేయబడుతూ వచ్చినాడు. இங்க நாம் பார்க்கிறோம், கயீன் எப்பேற்பட்டவன்? அவன் இந்த உலகத்திலே பிறந்த முதல் குமாரனை காணப்படுகிறான். ஆனால் ராகாபை பார்க்கும் பொழுது அவள் ஒரு வேசியை காணப்பட்டாள். ஆனால் இந்த இருவருக்குள்ளாக ராகாபினுடைய விசுவாசம், அவருடைய செயல்பாடுகள் எப்படி காணப்பட்டது? கயீனுடைய விசுவாசம், அவருடைய செயல்பாடுகள் எப்படி காணப்பட்டது பார்க்கிறோம். கயீனை தேவன் அந்த தோட்டத்தில் துரத்திட்டு பார்க்கிறோம். ராகாபை வீட்டுக்குள்ளாக சேர்த்துக் கொள்கிறதை நாம் பார்க்கிறோம். ఇక్కడ గమనించాలి, మన జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. நம்முடைய வாழ்க்கையை நாம் పరిశీలించి பார்க்க வேண்டும். 26వ వచనంలో మనం గమనించినట్లయితే याकूब राసిన పత్రిక, याकूब का पत्री दूसरा अध्याय 26 वचन में देखेगा तो क्या बोल रहा है? इधर ప్రాణము లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. இங்க நாம் பார்க்கிறோம், யாக்கோபின் புத்தகம் 2ஆம் அதிகாரம் 26ஆம் வசனத்திலே ஆவியில்லாத சரீரம் செத்ததா இருக்கிறது போல கிரியைகள் இல்லாத விசுவாசமும் செத்ததா இருக்கிறது. అందుకనే మనం గమనించాలి, మన జీవితంలో రాహాబు విశ్వాసంతో కూడిన క్రియలు చేస్తూ వచ్చేసింది. కయీను విశ్వాసము లేని, మరి దేవుడికి విరోధమైన క్రియలు చేస్తూ వచ్చినాడు. இங்க நாம் பார்க்கிறோம், ராகாபு அங்க விசுவாசத்தினாலே விசுவாசத்துக்கு ஏற்ற கிரியைகளை செய்து கொண்டு வந்தார். ஆனால் கயீனை பார்க்கும் பொழுது விசுவாசம் இல்லாதவனாய் தேவனுக்கு விரோதமான காரியங்களை செய்தவனாய் காணப்படுகிறான். రాహాబు దేవుడికి భయపడ్డది. ராகாபு பார்க்கிறோம், கர்த்தருக்கு பயந்தாள். కయీను దేవుడికి భయపడలేడు. கயீன் அந்த தேவனுக்கு பயப்படவில்லை. రాహాబు దేవుని గురించి విని, దేవుని గురించి విశ్వాసము కలిగి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని ప్రజలను చేర్చుకొని దేవుని దగ్గరికి రావడానికి తన మనస్సును సంపూర్ణంగా సమర్పించుకుంది. நாம் பார்க்கிறோம், ராகாபு அந்த கர்த்தரை குறித்து அறிந்து அவர் மேல் விசுவாசம் வைத்து அவருடைய ஜனங்களை தன்னுடைய வீட்டுக்குள்ளாக அழைத்து அங்கே அவர் கேட்டவராக மாறி போகிறார். కానీ కయీను దేవుడి సన్నిధిలో ఉండి, దేవుడి తోటలో ఉండి, దేవుడితో సంబంధం కలిగినటువంటి కుటుంబంలో ఉండి కూడా దేవుడికి విరోధమైన జీవితం జీవించి సొంత తమ్ముడినే చంపేస్తూ వచ్చినాడు. நாம் பார்க்கிறோம், கயீன் தேவனை பார்த்தவராக, தேவனோடு இருந்தவராக, தேவனுடைய தோட்டத்திலே காணப்பட்டார், தேவனுடைய குடும்பத்திலே காணப்பட்டார். ஆனாலும் அவன் தன்னுடைய சகோதரனை கொன்று அவன் அப்பேற்பட்ட
கிரியை கை செய்தவனாய் காணப்படுகிறான். समझ में है ना, राहाब भी एक वेश्या भी है, प्रभु का विरोध का काम करता था, लेकिन प्रभु का दूर था, लेकिन प्रभु के बारे में सुना, परमेश्वर के बारे में सुना, उसका मन पिराया। उतने ही नहीं है, प्रभु का प्रजों को अपना पास लिया, उसको जो जरूरत था वो काम भी किया, तो अपना दिल भी प्रभु को दे दिया। उतने ही नहीं है, प्रभु के पास आने के लिए उसका इच्छा था, इसलिए प्रभु उसका घर में ले लिया। लेकिन कईन ने प्रभु का संगति में और प्रभु का परिवार में है, लेकिन प्रभु का विरोध लेके अपना खुद का भाई को कईन ने मार दिया। इसीलिए कईन बात भेजा लगा और बाहर का स्त्री घर में आना लगा। కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కయీను వంటి వారమై ఉండరాదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. కయీను యొక్క ఆలోచన విధానం, కయీను యొక్క జీవిత విధానం, కయీను యొక్క తన ప్రవర్తన విధానం ఎలాంటిదో మనము ఆదికాండంలో మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. நாம் இங்கே ஆதியாகமத்திலே கயீனுடைய காரியங்கள் எவ்வாறு காணப்படுகிறது என்பதை வாசிக்கலாம். நாம் ஜாக்கிரதையாக நாம் பார்க்க வேண்டும். காயினை போல நாம் మాలాదరులాగా కనపడ வேண்டும். ఇక్కడ 12వ వచనంలో కూడా కయీను గురించి రెండు మూడు మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏమనుంది? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నవి. இதை பார்க்கிறோம். 1 யோவான் 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே காயினை குறித்து இவ்வாறு எழுதப்பட்டிருக்கிறது. பொல்லாங்கனால் உண்டாயிருந்து தன் சகோதரனை கொலை செய்த காயினை போல் இருக்க வேண்டாம். 12 वचन में क्या लिखा है? 2 दिन बाद कयीन के बारे में लिखा है, क्योंकि कयीन के साथ में वो दुष्ट आदमी है, उतने नहीं है, उसका जो काम की क्रिया है बहुत गलती में जा रहा है, उसका भाई सच्चा रास्ता में जा रहा है, इसलिए बर्दाश्त नहीं कर सका, उसको मार दिया बोल के लिखा गया। लेकिन राहाब గురించి ఏమని రాయబడ్డది చూడండి. ఏమనుంది? అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడుతుంది. క్రియల మూలముగా నీతిమంతురాలు. अपना काम राहाब वेश्या क्या किया? अपना प्रभा इधर 25 वचन में लिखा हुआ है, याकूब का पत्री 2 अध्याय में क्या किया उसने? राहाब ने प्रभु का दूतों को अपने घर में लिया, तो क्रिया के द्वारा नीतिमान स्त्री बन गया, इसीलिए वो बच गया बोल के हम इधर लिखता है. ఇక్కడ చూస్తాం ఆమె నీతిమంతురాలని ఎంచబడేను అని చెప్తాడు. இந்த பாத்திரம் யாக்கோபு 2:28 வசனத்திலே அந்தபடி ராகாப் என்னும் வேசி தூதர்களை ஏற்றுக்கொண்டு வேர்களை அனுப்பிவிட்ட போது கிரியைகளினாலே அல்லவோ நீதியுள்ளவளாக்கப்பட்டாள். இந்த பாத்திரம் క్రియைகளினாலே அல்லவோ నీతియుள்ளవளாக்கப்பட்டாள். అందుకే ఇక్కడ మనం చూస్తాం ఇంకొక మాట. ఈ మొదటి యోహాను 3:18 వచనం. పైలా యోహాను 3:18 వచనం देखेगा तो రెండో వచనం వాసిக்கலாம். 1 యోహాను 3ఆம் அதிகாரம் 18ஆம் వచనం. అందరం కలిసి చదువుకుందాం. எல்லோரும் சேர்ந்து வாசிக்கலாம். అందరం కలిసి सब मिलकर पढ़ेंगे. என் பிள்ளை చిన్న పిల్లలారా మాటతోను మాటలతోను క్రియతోను సత్యముతోను ప్రేమిద్దాము. छोटे बच्चों, तो हमारा जीभ से नहीं, सिर्फ बात करना प्रेम करना अपना जीभ से मुंह से ऐसा नहीं है, बातों से भी और क्रिया से भी काम से भी हम प्रेम करना है. क्रिया पूर्ण से అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. எழுதப்பட்டிருக்கிறது, என் பிள்ளைகளே வசனத்தினாலும் நாவினாலும் அல்ல క్రియైనాலும் ఉన్మయినాலும் అన్బు కూర కలவோம். అందుకే ఇక్కడ చెప్తా ఉంది చూడండి 7వ వచనం చూడండి 7వ వచనం इसी में 7వ वचन 7వ वचन में कल చదువుకుందాం. 7వ వచనం మనం చదువుకుందాం. ఇదే అధికారం 7వ वचन सुन के पढ़िए. చిన్న పిల్లలారా ఎవరు నిన్ను మోసపరచబడి ఆయన నీతిమంతుడు அவர் నీతిమంతుడు. किसी से हम धोखा नहीं खाना है. जब न्याय का काम करता है, न्याय का रास्ता में चलता है, उसी में चलने के लिए कोशिश करो. ఇక్కడ చూడండి ఎవరు చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనియప్పుడు ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడై రాయబడ్డాడు. இன பார்க்கிறோம், பிள்ளைகளே நீங்கள் ஒருவராலும் வஞ்சிக்கப்படாதிருங்கள். நீதி செய்கிறவன் அவர் நீதியுள்ளவராய் இருக்கிறது போல தானும் நீதியுள்ளவராய் இருக்கிறான். కానీ 8వ వచనంలో ఏం రాయబడింది? 8వ వచనంలో ఏం రాయబడింది? 8వ వచనంలో ఏం రాయబడింది? పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
இங்க என்ன வாசிக்கிறோம், பாவம் செய்கிறவன் பிசாசினால் இருக்கிறான், ஏனெனில் பிசாசானவன் ஆதி முதல் பாவம் செய்கிறான், பிசாசினுடைய கிரியைகள் అడిక్కుమడికే దేవుడి కుమారుడు వెళ్ళిపోతాడు. సో కయీన్ ఎందుకు పాపం చేశాడు? ఆయన మోసపరచబడుతూ వచ్చినాడు, ఆ అపవాది బంధకాల్లో ఉన్నాడు. కాబట్టి ఆరంభంలోనే తల్లిదండ్రులు పడిపోవడం కాకుండా ఆ పిల్లలు కూడా అపవాది చేతిలో పడిపోయి మోసపోయి దేవునికి విరోధమైనటువంటి జీవితంలో జీవిస్తూ వచ్చినారు. இங்க நான் பார்க்கிறோம், காயின் எதற்காக விழுந்து போனான் என்றால் அவன் பிசாசினால் வஞ்சிக்கப்பட்டவனாய் காணப்படுகிறான். எவ்வாறு பெற்றோர் விழுந்து போனார்களோ அவ்வாறே அந்த குமாரன் கூட விழுந்து போனவனாய் காணப்படுகிறான், வஞ்சிக்கப்பட்டவனாய் காணப்படுகிறான். कायन किस लिए गलत किया? क्योंकि उसका माँ बाप भी और वो भी शैतान से धोखा खा गया। तो उसी रास्ते में चल के वही पाप में गिर के वो पाप करते आया, अपना भाई को मारते आया, इसीलिए उसी में पाप करके जीते आया। लेकिन प्रभु इधर वचन क्या बोलता है? उसी आखिर भाग में उस पाप को निकालने के लिए ही प्रभु यीशु मसीह आया है। ఆ పాపాన్ని లయపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా వాక్యము చెప్తా ఉంటుంది. இங்க 8వ వచనం కనసి பார்க்கிறோம், பிசாசுடைய கிரியைகளை அழிக்கும்படிకే దేవుని కుమారుడు வெளிப்பட்டார். యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక సంబంధమైన చెడు క్రియలని, చెడు ఆలోచనలని, దుష్ట క్రియలని, లోక సంబంధమైనటువంటి ఆలోచనలని అన్నింటినీ కూడా, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైనటువంటి భేదాలు, జాతి, కుల, మత, ప్రాంత, దేశ ఇవన్నీ ఏవి కూడా ఉండకుండా లయపరచుటకే ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. இயேசுகிறிஸ்து இங்கே நம்மை இந்த பாவத்தில் விடுதலையாக்கும்படியாக நமக்குள்ளாக இருக்கிற எல்லா வேறுபாடுகளையும், அது மொழியின்படியாக, இனத்தின்படியாக, ஜாதியின்படியாக, தேசத்தின்படியாக எப்பேற்பட்ட ஒரு பாகுபாடு இல்லாதபடிக்கு நம்மை பாவத்தில் மீட்கும்படியாக இயேசுகிறிஸ்து உலகத்துக்கு வந்தார். ఇక్కడ మనం చూసినట్లయితే देखो इसमें वचन में लिखा हुआ, दुनिया का जो लालच है, बुरी आदत है, दुष्ट का आलोचना है, जाति, प्रांत, भाषा और देश का जो भी है, प्रभु का विरोध का जो सोच है, वो पूरा निकालने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आया और वो निकाल के सबको एक इकट्ठा करके, एक परिवार करके, एक संगति, एक राज्य बनाने के लिए प्रभु यीशु मसीह का इच्छा है. కాబట్టి వీటన్నిటిని లయపరిచే ఒక్క కుటుంబంగా, ఒక్క సంఘంగా, ఒక్క రాజ్యంగా నిన్ను నన్ను మనలందరినీ చేయడం కొరకే ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. எல்லாவற்றையும் எடுத்து போட்டு நம்மை ஒரே குடும்பமாக, ஒரே சபையாக, நம்மை கட்டும்படியாக దేవుని వారాగా ఉలగத்துக்கு வந்தார். అందుకే ఏమనంటే 9-10 వచనాల్లో మనం అందరం కలిసి 10 वचन में पढ़ेगा तो मालूम पड़ जाएगा. पढ़िए सब लोग मिल पढ़िए. நாம் அனைவரும் 3ஆம் அதிகாரம் 9ஆம் வசனம் 10ஆம் வசனம் சேர்ந்து வாசிக்கலாம். చూడండి 9-10 దేవుడు దేవుడు ఎవరిని ఆయన చేయాలి వాడు పాపం చేయడు, వాడు దేవుడు स्पष्ट रीति से प्रभु का वचन बोल रहा है. इधर प्रभु का बीज जिस आदमी में वो रहता है, वही क्या लिखा हुआ है? वो प्रभु का आदमी है. तो न्याय करने वाला और सत्य को चलाने वाला प्रभु का आदमी है. नहीं तो ये दुष्ट का संबंधी का है बोलमेलिका. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుస్తుంది. ఆయన బీజము నిలిచిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు ఏమి చేయరని ఇక్కడ రాయబడింది. இங்க நாம் பார்க்கிறோம், இங்கே தேவனுடைய பிள்ளைகள் இன்னார் என்றும் பிசாசின் பிள்ளைகள் இன்னார் என்று வெளிப்படுகிறது. அவருடைய வித்து அவனுக்கு கற்பிக்கிறது. మనం ఇక్కడ చేయవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనం ఒక మాట చూసుకొని మనం ముగించుకునే వారు நாம் செய்ய வேண்டிய காரியங்கள் அநேகம் இருக்கிறது. நாம் ஒரு வசனத்தை பார்த்து நாம் முடித்துக் கொள்ளலாம். ఇక్కడ చూడండి ఒక మాట ఉంది, பாருங்கள், యాకోబు రాసిన పత్రిక, యాకోబు పుస్తకం 2వ అధ్యాయము 2వ అధికారం, యాకోబు నిరుగం 2వ అధికారం 17వ వచనం 17 वचन. याकूब को राసిన पत्रिक, याकूब का पत्री दूसरा अध्याय 17-18 17 వచనాలు చదువుకుందాం. యాకోబు నిరుగం 2వ అధికారం 17-18 వచనంతో சேர்ந்து వాసిக்கலாம். అందరం కలిసి చదువుకుందాం. ఎల్లరూ சேர்ந்து వాసిக்கலாம். అలాగే అయితే
22 वचन भी 22 वचन విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినదియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా। समझ में आया? काम विश्वास दोनों साथ में रहेगा तो ही वो संपूर्ण हो जाता है। तो हमको विश्वास है, तुमको क्रिया है, तो काम कर सकता है, वो नहीं चलेगा प्रभु में। కాబట్టి ఇక్కడ విశ్వాసం క్రియలు రెండు కలిసి నడిస్తేనే అది సంపూర్ణమైతదని ఇక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది। విశ్వాసం నుండి క్రియలు లేకపోయినా, క్రియ నుండి విశ్వాసం లేకపోయినా అది సంపూర్ణమైనది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। இதில பார்க்கிறோம் கிரியையும் விசுவாசமும் ஒன்றோடு ஒன்று பிணைக்கப்பட்டதாக அது செல்ல வேண்டும்। என்னிடத்தில் விசுவாசம் இருக்கிறது, உன்னிடத்தில் கிரியைகள் இருக்கிறது, அல்லது உன்னிடத்தில் விசுவாசம் இருக்கிறது, என்னிடத்தில் கிரியைகள் இருக்கிறது என்று அது வேறுபட்டு நிற்க இயலாது என்று கர்த்தருடைய வாக்கு சொல்கிறது। అందుకనే మనం చూసినట్టు మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి వచనంలోనే రాయబడింది। पहला యోహన్నా 3వ అధ్యాయం पहला वचन में क्या लिखा? 1 யோவான் 3వ అధ్యాయం 1వ వచనం என்ன எழுதப்பட்டிருக்கிறது? అందరం చదువుదాం, எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம்। మనం దేవుని పిల్లలుగా పిలువబడినట్టే తండ్రి మనకి ప్రేమతో అనుగ్రహించును। మనం దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకములో ఏలయనగా ఆయనను ఎరగలేదు। అర్థమైందా? లోకం మనల్ని ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదు అని అంటే మనం బాధపడవలసిన అవసరం లేదు। இந்த உலகம் நம்மை தெரிந்து கொள்ளவில்லை, நம்ம மீது அன்பு செலுத்தவில்லை என்றால் அதை குறித்து நாம் கவலைப்பட வேண்டாம்। ప్రభువే చెప్తూ వచ్చినాడు, கர்த்தரே சொல்கிறார், మనం దేవుని పిల్లలమైతే ఈ లోకము దేవుని ఎరగలేదు కనుక మనల్ని కూడా అర్థం చేసుకోదు। நாம் தேவனுடைய பிள்ளைகளாக இருந்தால் இந்த உலகம் அவரை அறிந்து கொள்ளாதபடியினாலே நம்மையும் அவர்கள் அறிந்து கொள்ள மாட்டார்கள்। దేవుని అర్థం చేసుకోలేని వారు మనల్ని అర్థం చేసుకోలేరు। தேவனை அறியாதவர்கள் நம்மையும் புரிந்து கொள்ள மாட்டார்கள்। అందుకని అంటున్నాడు, ఈ హేతువు చేత లోకమును మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు। இத பார்க்கிறோம், உலகம் அவரை அறியாதபடியினாலே நம்மையும் அறியவில்லை। इस दुनिया क्या करता है? हम अगर प्रभु का बच्चा है, बेटा बेटी है, तो हम परमेश्वर का प्रेम को जानता है, लेकिन परमेश्वर का प्रेम को इस दुनिया नहीं पहचाना, समझ नहीं पाया। इसलिए प्रभु को जो पाता है, प्रभु का बेटा बनकर जीता है, तो उसको भी ये दुनिया नहीं समझ सकता है, क्योंकि वो प्रभु को जो पहचानता है, प्रभु को जो मान लिया, वो लोग पाप नहीं कर सकता है, गलत नहीं कर सकता है। इसलिए दुष्ट का संबंधी कहीं की तरह नहीं रख सकता है, तो इसलिए सच्चा रास्ते में चलेगा तो इस दुनिया को बर्दाश्त नहीं होएगा। तो इसलिए कहीं की तरह हमारा पीछे पड़ते रहता है, कभी गिराना है, कभी क्या करना है, लेकिन प्रभु बोलता है तुम लोग डरो मत, तुम लोग कुछ गलत मत करो, वही रास्ते में चलो, क्योंकि वो दुनिया मेरे को नहीं पहचाना, मेरे को ग्रहण नहीं किया, तो आप लोग को भी वो नहीं पहचान सकता है, ग्रहण भी नहीं कर सकता है। लेकिन फिर भी तुम लोग अभी कुछ गलत नहीं करने का। इसी कारण से प्रभु का बेटा कौन है, प्रभु का बेटा कौन नहीं है, पहचान सकता है इसी में। అర్థం చేసుకోవచ్చు। కాబట్టి దేవుని పిల్లలు ఎవరో, మరి దస్తుని పిల్లలు ఎవరో ఈ పనులను బట్టి మీరు తెలుసుకోవచ్చని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది। இத பார்க்கும் தேவனுடைய வார்த்தை சொல்கிறது, தேவனுடைய பிள்ளைகள் யார் என்று, சாத்தானுடைய பிள்ளைகள் யார் என்று நாம் அறிந்து கொள்ள முடியும்। మన జీవిత విధానాన్ని బట్టి, நம்முடைய வாழ்க்கையின்படியாக ఇక్కడ మనం ఆఖరిగా ఈ మాట ముగించుకుందాం। கடைசியாக இந்த வசனத்தை வாசித்து நாம் முடிக்கலாம்। ఈ అధ్యాయమే 19-20 వచనం పడిగా 19-20 వచనాలు చదువుకుందాం। ఇదే అధికారం 3వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందాం అందరం, எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம்। ఇందువల్ల நாம் நம்மை சத்தியத்தின் దేవుని భయపడి அவருடைய இச்சத்தை அன்பாக நிச்சயப்படுத்தலாம்। ஏவே விஷயமே நாம் விசுவாசிக்கிறோம், ஆயா தேவன் நம்முடைய வாயிலிலும் வெளிவராய் இருந்து சத்தியத்தை அறிந்திருக்கிறார்। और एक बार मौका दिया परमेश्वर ने हमको, మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు। தேவன் நமக்கு மீண்டுமாக ஒரு అవకాశத்தை ఇస్తున్నాడు। ఎందుకంటే ఇందుని వలన మనం సత్య సంబంధం, అంటే మనము సత్యక సంబంధం, நாம் சத்தியத்தின் பிள்ளைகளாக காணப்படுகிறோம்। మరి మనం సత్య సంబంధమని ఎరుగుదుమా? நாம் సత్యத்திற்குரியவர்கள் என்று நாம் அறிந்திருக்கிறோமா? ఇక్కడ రాయబడ్డది మన సత్య సంబంధమని ఎరుగుదుమని రాయబడ్డది। இங்க நாம் பார்க்கிறோம், இதனாலே நாம்
நம்மை சத்தியத்தை குறியவர்கள் என்று அறிந்து नीक तेरसा आपको मालूम है हम सत्य का संबंध है, हम न्याय का संबंध है, प्रभु यीशु का संबंध है बोल के आप पहचाना, हम कौन है बोल के आपने आपको पहचाना कि नहीं पहले మనం మనం మనమెవరమో మనమే సత్య సంబంధంలో మనల్ని మనమే గుర్తించుకున్నామా మొదట நம்மை நாமே நாம் அறிந்திருக்கிறோமா நாம் சத்தியத்திற்குரியவர்கள் தேவனுக்குரியவர்கள் என்று நம்மை நாமே நாம் அறிந்திருக்கிறோமா నేను సత్య సంబంధిని అని ఎరుగుదును అని నీవుగా అర్థం చేసుకున్నావా నిన్ను నీవే అర్థం చేసుకున్నావా உன்னை நீயே அறிந்திருக்கிறாயா நீ சத்தியத்திற்குரியவன் என்று அறிந்திருக்கிறாயா నేను సత్య సంబంధిని అని నువ్వు నిజంగా చెప్పగలవా நான் சத்தியத்திற்குரியவன் என்று உன்னால் சொல்ல முடியுமா हम सत्य का संबंधी है बोल के आप अपने आप को बोल सकते हैं कि क्या ఇక్కడ చూడండి అందుకే అంటాడు దేవుడు మన హృదయం కంటే అధికుడై நாம் பார்க்கிறோம் அவர் நம்முடைய இருதயத்தை அவருக்கு முன்பாக நிச்சயப்படுத்திக் கொள்ளலாம் సమస్తము ఎరిగి ఉన్నాడు அவர் எல்லாவற்றையும் அறிந்திருக்கிறார் కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయం సమ్మతిపరచుకుందుము நம்முடைய இருதயமே நம்மை குற்றவாளிகளாக தீர்க்குமானால் தேவன் நம்முடைய இருதயத்தில் பெரியவராய் இருந்து వేరే వాళ్ళు మనల్ని దోషులని తీర్పునిచ్చడం కాదు మన హృదయమే మన గురించి ఏం చెప్తుంది తెలుసుకోవాలి வேறொரு மனிதன் நம்மை நியாயம் தீர்க்காதபடிக்கு நம்முடைய இருதயம் நம்ம என்ன சொல்கிறது நாம் யோசித்து பார்க்க வேண்டும் हमारा बारे में गलत दूसरा आदमी बोलने की जरूरत नहीं है हमारा हृदय हमारा बारे में क्या बोल रहे हैं अपने आप को पहले सोचना है हमको सोचना है हम किसी रीति से किसका संबंधी है कैसा है हमारी जिंदगी वो अपने आप को पहचानना है ये वचन वही बोल रहा है हमारा हृदय हमारे ऊपर कौन सा गलती है बोल के बोल रहा है वो पहला परमेश्वर के सामने आके मानो అని చెప్తా ఉంటుంది నీ హృదయము నీ విషయములో ఏ ఏ దోషారోపణ చేస్తుందో దాని ద్వారా నువ్వు ముందుగా వచ్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడడానికి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ దేవుడి వాక్యం நம்முடைய இருதயம் நம்மை குற்றவாளிகளுக்கு தீர்க்காதிருந்தால் என்று வாசிக்கிறோம் நம்முடைய இருதயம் நம்மை எந்த காரியங்கள் குற்றவாளி தீர்க்கிறதோ அவைகளை தேவனிடத்தில் ஒப்புக்கொடுத்து நாம் அவரிடத்தில் வர வேண்டும் నేను నీ గురించి నీవు నా గురించి ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు நான் உன்னை குறித்தோ அல்லது நீ என்னை குறித்தோ என்று சொல்ல வேண்டிய அவசியம் இல்லை आपका बारे में मैं मेरे बारे में आप बोलने का जरूरत नहीं है लेकिन परमेश्वर का वचन बोलते हैं अपने आप ना बारे में सोचो अपने आप को सोचो हम किसी हाल में हैं నీవు గురించి నీవే ఆలోచించుకో నేను ఏ స్థితిలో ఉన్నానన్నదని இங்க தேவனுடைய வார்த்தை சொல்கிறது உன்னை குறித்து நீயே சிந்தித்து பார் எப்பேற்பட்ட ஒரு சூழ்நிலை காணப்படுகிறாய் என்று అందుకనే దేవుడి యొక్క వాక్యం ఇక్కడ మనం ఎప్పుడు చదువుతా ఉంటాం మొదటి కొరింథీ పైగా కొరింథీ நாம் எப்பொழுது வாசிக்கிற வேத வாக்கியம் 1 கொரிந்தியர் రండి పైగా కొరింథీ 11 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం చదువు చేసి వాసిద్దాం కాబట్టి ప్రతి మనుషుడు తన ఎంత మనుషుడు తానే స్వతంత్రుడే దేవుడి మాటలు దీవించుగా దేవుడి వాక్యాలు ఆశీర్వదించుగాక आइए तुरंत पे आइए हम अपने आप को परख लेंगे రండి మనం పరీక్షించుకుందాం ఆనంద పూర్వకమైన తమ నామములో పరిశుద్ధ పాత్రను దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో యోగ్యంగా పాల్గొందాం కర్తృடைய పరిశుద్ధమైన పనిదే நாம் యోగ్యమైన నిలబడము రండి తెచ్చి आइए రండి మనల్ని మనం పరీక్షించుకుందాం अपने आप को परख लेंगे हम क्या कई तंत्राई क्या మన కైన్ వరబట్టి వారమైనామా అలా ఉండరాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కయ్యూను
ఈ ప్రపంచానికి మొదటి కుమారుడు. కానీ దేవుని సన్నిధి నుంచి వెలివేయబడుతూ వచ్చినాడు, దేశ దిమ్మరైపోతూ వచ్చినాడు. కానీ ఒక వేశ్య అయినటువంటి రాహాబు దేవుని యొక్క విశ్వాసం నుంచి క్రియల ద్వారా నీతిమంతురాలను తీర్చబడి దేవుని ఇంటిలో చేర్చబడింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. कई पहला बेटा है इस दुनिया में, लेकिन उसने प्रभु का संगति से दूर हो गया। लेकिन एक वेश्या राहाब अपना पाप को मान के प्रभु का वंश में मिल गया, जोड़ा गया। तो हमारा जिंदगी ऐसा है, మన జీవితం ఎలాగుంది, మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒకవేళ కయ్యను వలె మనం కూడా వెలివేయబడితే మన పరిస్థితి ఏమిటి? రాహాబు వలె దేవుని యొక్క గృహంలో చేర్చబడితే ఇంత ఆనందం మనం గ్రహించుకుంటాం. ప్రేమ గల తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, నీ పాదాల వందనాలు, స్తుతి స్తోత్రాలు. సాయంకాల సమయంలో నీ విడుదలైన నేను నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి, నీకు ఆయాసకరమైన సమస్తమును దూరపరచండి. మా హృదయాలు ఏ విషయాలు దోష ఆరోపణ చేస్తున్నాయో మా పైన మా హృదయాన్ని తండ్రి మీ పరిచయం కాపాడడం సాయం చేయండి, సమర్థపరచుకోవడం మీకు చూపించండి. हमारा हृदय हमारे ऊपर क्या क्या दोष लगा है, उसी दोष को हम मान के, क्षमा मांग के, पश्चाताप करके सही करने के लिए मौका देते हैं। सहाय को यीशु क्रिस्त नाम में प्रार्थना करते हैं, आमीन। నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొంది తిని ప్రభువైన యేసు తన అప్పగిన రాత్రి యొక్క రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వత్సవాలపైన మరణమును ప్రచురించారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రను త్రాగడం వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధేయుడు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమైన వివేచనను తిని త్రాగువాడు తన శిక్షావిధికరమైన తిని త్రాగుచున్నాడు. ఇందువల్లే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందగా పోదము. కృపగల తండ్రి, దయగలైన ప్రభా, నన్ను నేనే పరీక్షించుకొని విమర్శించుకొని సరి చేసుకొని నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెలో చేయవేయడానికి కృప చూపించి మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసంలో పాల్పొందాలని సిద్ధపడి ఉన్నారో
మీ కుడి చేతిని పైకి నెట్టినట్లయితే ప్రభు యొక్క రక్త మాంసం మీ కింద తీసుకురాబడతాయి। और कोई भाई आपने आप कर लिया, दक्षिण हाथ ऊपर उठाइए, प्रभु का शरीर लगेगा आपका पास लेकर आएगा। ప్రేమ గల తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా। సాయంకాల సమయంలో బిడ్డలమైన మేము మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు। వారంతట్లో మాటల తలంపులో చుక్కుల్లో నడకల హృదయంలో పడిపోయిన వారమని మీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాం। రైతు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి। తిరిగి మా జీవితాలు పడిపోయినవి ఉండకుండా, తండ్రి కయ్యేరు వలె ఉండకుండా, రాహాబు వలె మార్పు చెందిన జీవితంలో మేము జీవిస్తూ నీకు దగ్గరగా నీలో మా ప్రభా నీ రాజ్యంలో రాహాబు వలె చేర్చబడటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ వస్తున్నాం। అయ్యా, కయ్యేరు వలె మేము దేశ దిగుమలలో తిరగకుండా తండ్రి నీ గృహంలో हिंदी में 532, हिंदी में 532, तमिल 588, तमिल 588, తెలుగులో 639, పాత పుస్తకం దగ్గర 636। మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు పాడుకుంటా। 1 2 5 6, 1 2 5 6 పాడుకుంటూ మన అర్పణలు అర్పించుకుందాం। చీకటి కాలము మార్చుచునే శుభకాలమును ఉపయోగించు, చీకటి కాలము మార్చుచునే శుభకాలమును ఉపయోగించు, Amen.
ప్రకటన గమనిద్దాం. వచ్చే ఆదివారము రెండో ఆదివారం కాబట్టి ఉపవాస ప్రార్థన ఉంటుంది. దయచేసి వీలైన వాళ్ళందరూ కూడా ప్రార్థించి పాల్పంచుకుందండి. आने वाला संडे दूसरा संडे फास्टिंग प्रेयर रहेगा. जिसको समय है वो भाग ले सकता है आने का. కాబట్టి ప్రార్థించి పాల్పంచుకుందండి. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, అలాగే కూడిక కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించి పాల్పంచుకుందండి. 21వ తారీఖు వచ్చే ఆదివారం కాకుండా మీదటి ఆదివారం మనము 19వ వార్షికోత్సవ కూడికను కలిగి ఉంటాం. కాబట్టి సేవకుడు వీసా కొరకు, టికెట్ కొరకు, ఉండే స్థలం కొరకు, అంత మాత్రమే కాదు హాల్ కొరకు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోరుతున్నాం. నకీల్ చర్చికి పేరు వల్ల ఆరంభించడం దేవుడి చిత్తమైతే అది కూడా జరుగునట్లుగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థించండి. ఆ నెక్స్ట్ संडे नहीं, दूसरा संडे 21 तारीख को हम 19 वर्ष का वार्षिक मतलब एनिवर्सरी हो जाएगा. तो इसके लिए हाल के लिए और गार्ड सर्वेंट आने के लिए उसका वीज़ा, टिकट, रहने का और नकल का संगठन का प्रार्थना नाम रखना और इस बात का ये सब के लिए हम लोग को प्रार्थना करने का ప్రార్థన కరింగే. ఆయ్యే ప్రార్థించుకుందాం. మోకరించండి. ముఖ్యంగా సహోదరుడు అందరికీ తెలుసుగా తమిళ బ్రదర్ మన సోలమన్ ఉమ్మల్పై నుంచి
సామ్యేల్ సహోదరితోటి కలిసి వచ్చాడు. పేరేంటి తమ్మి? శృతి. స్తుతి. ఓకే, సిస్టర్ పేరు స్తుతి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వారిని వివాహం చేసుకొని వచ్చారు నూతనంగా. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించాలనుకోండి. ప్రార్థించండి. ప్రేమ గల తండ్రి, కృపగలైన సజీవుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సాయంకాల సమయంలో నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ రక్తమాసలో పాల్పొంది ప్రభువా తిరిగి ఈ విధంగా మేముంటున్న స్థలాలకు వెళ్ళడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు. నూతనంగా వచ్చిన బిడ్డలు వివేకు మరి సహోదరి స్తుతిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి, మీరే మేము పొందుకోనండి అయ్యా. మరి నేను ప్రేమించి తీసుకొచ్చిన కానుకలను కూడా దీవించి ఆశీర్వదించి నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడబడినట్టు కృప చూపించండి. చేసిన ప్రకటనలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, బయట సావాసంలో తండ్రి నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తలలో వచ్చిన మనకును సర్వలోకమున నమ్ముకున్న పరిశుద్ధులందరికీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించే పడేంత వరకు తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.